హాయ్ ఫ్రెండ్స్, ఇదేనండి మన గోపాలపట్నం రైతు బజారు. సండే వస్తే చాలండి, అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ. పళ్ళు, కాయగూరలు, ఆకులు, దుంపలు, గుడ్లతో సహా అన్నీ ఉంటాయండి. కాకపోతే ఎవ్రీడే మార్నింగ్ 6 నుండి 12 వరకే ఉంటాయండి. ఈవినింగ్ అన్నీ ఉండవండి. గుడ్లు లాంటివి ఈవినింగ్ పెట్టరండి. మంగళవారం సెలవు కూడానండోయ్. లోపల నర్సరీ కూడా ఉంటుందండి. అది కూడా ఒక వీడియోలో ఎక్స్ప్లోర్ చేసుకుందాము. ఇలా లోపలికి వెళ్తే లెఫ్ట్లో రైతు మిత్ర అని పెట్టారండి ఈ మధ్యన కొత్తగా. ఇందులో అన్నీ ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్ముతారంటండి. నేనైతే ఎప్పుడూ లోపలికి వెళ్ళలేదు, చూడలేదు కూడానండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లో ఎంట్రన్స్ గేట్ ఉంటుందండి. ఎంట్రన్స్ గేట్ పక్కనే ఫ్రూట్ స్టాల్ ఉంటుందండి. ఇక్కడైతే నాకు తెలిసి ఫ్రూట్స్ చాలా ఎక్కువ రేట్లే చెప్తారండి. నేను ఎప్పుడు కొనాలనుకున్నా ప్రైసెస్ ఎక్కువే చెప్తారండి. బేరం కూడా ఆడలేము. నేనైతే బయటనే ఫ్రూట్స్ అన్నీ కొంటానండి. మార్నింగ్ అయితే స్టాల్స్ ఎక్కువ ఉంటాయండి. నాకు కుదరక ఈవినింగ్ టైంలో వచ్చానండి. కాయగూరలు 2 రకాలు కొనాలనుకుని వచ్చానండి నేనైతే. ఈవినింగ్ కాయగూరలు అన్నీ ఉంటాయండి, కాకపోతే బాగోవు. మార్నింగ్ నుండి ఎవరు కొనక ఉండిపోయినవి అమ్ముతారండి. ఈరోజు అయితే కరివేపాకు కూడా అమ్ముతున్నారండి. నార్మల్గా అయితే ఈవినింగ్ టైంలో ఇలాంటివి ఉండవు. చెప్పే కదండి, అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు ఉంటాయండి. ఈరోజు అయితే ఉల్లిపాయలు 25 రూపాయలు కేజీ, దుంపలు కేజీ 26 రూపాయలు, మిర్చి 38 రూపాయలు, టమాటా కేజీ 21 రూపాయి ఉన్నాయండి. ఇలా అన్నింటి ప్రైస్లు బోర్డు మీద ఉంటాయండి. మనకి ఎక్కువ చెప్పే ఛాన్సే లేదు. మనం కావాలంటే బోర్డు మీద రేసి చూసి కొనుక్కో. మీ ఊర్లో వీటి ప్రైసెస్ ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే మిర్చి కోసం వచ్చామండి ఫ్రెండ్స్. అవి మాత్రం దొరకలేదు. ఈరోజు మొత్తం వెతికాము. కాకరకాయలు చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవైతే పైకి బాగుంటాయి, కొంచెం ఎంచుకొని తీసుకోవాలండి. బెండకాయలు నార్మల్గా ఎవరు ఏరుకునేవారు ఫ్రెండ్స్. ఈమెయితే బాగానే ఏరుకొని ఇస్తున్నారు. ఈ రైతు బజార్లో ఏం కొనాలనుకున్నా మనమే ఎంచుకోవాలి ఫ్రెండ్స్. పుచ్చులు, పురుగులు, ముదర, లేత అన్నీ చూసుకోవాలి. వాళ్ళకి వెయ్యమంటే పోయినవి వేసేస్తారు, మనల్ని ఎంచుకొనివ్వరు ఫ్రెండ్స్. అలా ఎంచుకొనివ్వకపోతే మనం కొనకూడదు అలాంటి వాళ్ళ దగ్గర. మ్యాక్సిమం ఇక్కడ అందరూ ఎంచుకొనేస్తారు ఫ్రెండ్స్. ఇలానే మార్నింగ్ టైంలో బెండకాయలు ఎంచుకొనివ్వరు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోకూడదు. వాళ్ళు ఎప్పుడు ముద్ర ఎక్కువ వేసేయడానికి చూస్తారు. కొన్ని కూరగాయలు అన్ని రకాలు చూసుకొని జాగ్రత్తగా మంచివి చెడ్డవి అని చూసుకొని కొనుక్కోవాలి, లేకపోతే చెడ్డవి వేసేస్తారు. చూడండి, వంకాయల్లోనే 3 రకాలు ఉన్నాయండి ఇక్కడ. అంతా తిరిగాం కానీ పచ్చిమిరపకాయలు ఎక్కడా దొరకలేదండి. మామిడికాయలు కూడా అమ్ముతున్నారండి. చూడండి, ఇక్కడ ఒక్కో అరటికాయ 10 రూపాయలు చెప్తున్నారండి. అరటికాయ అయితే బాగానే ఉంది కానీ రేట్లు మాత్రం అండి మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనేటట్లా ఉన్నాయండి ఇవన్నీ. చూడండి, 4 మునక్కాయలు 20 రూపాయలు అంటండి. అరటికాయలు బాగున్నాయి కదా అని రేట్లు అడిగితే ఒక్క అరటికాయ 10 రూపీస్ చెప్పారండి. ఇంత రేటు పెట్టి మనం కొనేట్లేమండి. అందుకే పచ్చిమిరపకాయల కోసం వెతికానండి. ఎక్కడా దొరక్క ఇలా బయటకు వచ్చేసామండి. చివరికి ఖాళీ చేతులతోనే బయటకు వచ్చి రైట్ తిరగగానే ఇలా ఫ్రూట్ స్టాల్స్ పెట్టారండి రోడ్డు పక్కనే. పిల్లలు తింటారు కదా అని ఫ్రూట్స్ కొందామని యాపిల్స్ రేట్స్ అడిగామండి. 5 యాపిల్స్ 100 రూపీస్ చెప్తున్నారండి. మీ ఊర్లో యాపిల్ రేట్స్ ఎంతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ ఊర్లో యాపిల్స్ వెయిట్ చూసుకొని రేట్స్ చెప్తారా, లేక ప్రైసెస్ చూసుకొని రేట్స్ చెప్తారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రూట్స్ రేట్స్ కూడా చూసి లాస్ట్కి మేము అయితే ఏం కొనకుండానే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయండి ఇక్కడ, కాకపోతే రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈ ఎండల వలన ఏమో తెలియదు కానీ రేట్లు చాలా ఎక్కువ పెంచారండి. మనల్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనేటట్లు లేవండి ఏవున్న రేట్లు. వీడియో చాలా కష్టపడి తీస్తున్నామండి. మీలాంటి వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసి మనల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.